మీరు ఎందుకే సినిమా చూసారా? నేనైతే ఎస్విఎస్సి రిలీజ్కి వెళ్ళాను. సరే ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా కదా, ఏముంటుందిలే అని చెప్పి చిల్ అవుదని వెళ్తే థియేటర్ల సిచ్యువేషన్ ఇంకో రేంజ్లో ఉంది. సినిమా మొదలవక ముందు బాబులకే బాబు, మహేష్ బాబు అని డైలాగ్ నుంచి సినిమాలో ప్రతి సీన్కి ఫ్యాన్స్ రచ్చ చేస్తారు. మా ప్రసాదన్య మహేష్ బాబు ఫ్యాన్. సో అన్నైతే నార్మల్గా వచ్చి నేను కూడా వీళ్ళందరితో కలిసి వైబ్ అయిపోయి వెళ్ళి డ్యాన్స్ చేస్తాను. బట్ బియాండ్ ఆల్ దిస్ మ్యాడ్నెస్ నాకు ఎస్విఎస్సిలో బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో పీపుల్ అండ్ వాళ్ళ రిలేషన్షిప్స్ని చాలా బాగా చూపించారు. రీసెంట్ మూవీస్లో ఈ ఆర్గానిక్ ఫీల్ గుడ్ ఒరా బాగా తగ్గిపోయింది. అండ్ ఇందులో అయితే ప్యూర్ ఎమోషన్. అబోవ్ ఆల్ మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నేను చాలా ఎంజాయ్ చేశాను. క్యాల్కులేట్ చేసి ప్లాన్ చేసి ఎంజాయ్ చేసే కంటే లైఫ్లో వచ్చే మూమెంట్స్ని స్పాంటేనియస్గా ఎంజాయ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు జస్ట్ గో విత్ ద ఫ్లో అని ఆ రోజు నేను నేర్చుకున్నాను. అండ్ సినిమా సెలబ్రేషన్ మొత్తంలో మహేష్ బాబు, వెంకటేష్ కంటే ఎక్కువ పేపర్లు మన రేలంగ మావికే పడ్డాయి. అసలు రేలంగ నడిస్తే చాలు, చెయ్యి ఊపితే చాలు, నవ్వుతే చాలు, అరుపులు, విజిల్స్, క్లాప్స్ అంతేనండి. ఇంకా రేలంగ మీతో ఏదో మాడతారంట. రా మొన్న ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ జన్మకే నేను మీ యూట్యూబర్ని, ఈ జన్మకే మీరు నా వ్యూవర్స్. వచ్చే జన్మలో ఎక్కడ ఉంటామో తెలియదు కదరా. ఏమి ఇచ్చానరా మీకు? ఛాలెంజ్లు ఇచ్చానా, ప్రాంకులు ఇచ్చానా? ఒక మంచి రీల్ ఇచ్చాను, చూసుకోండిరా అని. అలా కనిపించిన రీల్ కల్లా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసాను అనుకోరా, అందరూ బాగుంటారు. ఈ రీల్ చూస్తున్నందుకు మీకు, ఇది చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం రా. నెక్స్ట్ షోకి టైం అయింది, అక్కడికి వెళ్ళాలి మరి. ఉంటాను. జాతరే జాతకుండే.